నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. రాప్తాల్లో సిద్ధంపేట వైసీపీ బహిరంగ సభ. ఎన్నికల శంకరావ సభ సిద్ధంలో పాల్గొన్న సీఎం జగన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలో గుంటూరు న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసు పెట్టింది. విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద పవన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి 4వ అదనపు జిల్లా కోర్టును బదిలీ చేసింది. పవన్ కళ్యాణ్ మార్చి 25న విచారణకు హాజరు కావాలని 4వ అదనపు జిల్లా కోర్టు నోటీసులు ఇచ్చింది. గతేడాది జూలై 9న ఏలూరులో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఈ కేసు పెట్టింది. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యాయని ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. పవన్ వ్యాఖ్యలు వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రభుత్వం పైన బురద జల్లేలా ఉన్నాయని ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. పవన్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. తాటికొండ మండలం కంతేర్కు చెందిన వాలంటీర్ బి పవన్ కుమార్తో పాటు కొందరు వాలంటీర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పవన్ పై కేసు దాఖలు చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పై చర్యలు చేపట్టేందుకు గతేడాది జూలై 20న రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైనట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, పవన్ కళ్యాణ్ పై కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతా ఉంది. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం అయితే డైరెక్ట్ కోర్టులో కేసు నమోదు చేసింది. కోర్టు దీన్ని ఆధారంగా తీసుకొని కొంతమంది వాలంటీర్ల వాంగ్మూలాన్ని తీసుకొని దీని మీద కేసు నమోదు చేసి పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేశారు. మార్చి 25వ తారీఖు గుంటూరు 4వ అదనపు కోర్టుకు హాజరు కావాలని పవన్ కళ్యాణ్ ను కోర్టు ఆదేశించింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి, అదేవిధంగా వాలంటీర్లకు వ్యక్తిగతంగా ప్రభుత్వానికి కూడా అప్రత్యక్ష పాలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని, పవన్ కళ్యాణ్ పలుసార్లు ఇలా వాలంటీర్లపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని, అదేవిధంగా తమ క్యారెక్టర్ ఎన్లార్జ్ చేస్తున్నాడని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఈ ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. దీనిపై జన సైనికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కావాలని కక్షపూరితంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా తెలుగుదేశం సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ చూసి వారవలేకనే ఇలాంటి కేసులు బనాయిస్తూ కక్ష సాధింపులు ఎదుగుతుంది. ఇలాంటి కేసులకు భయపడేది లేదంటూ వారైతే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే న్యాయస్థానంలోనే మేము తెలుసుకుంటాము, నిర్దోషులు ఎవరైనా మేము కావాలని వాలంటీర్లను అయితే మేము దూషించలేదు,
ప్రభుత్వం వాలంటీర్లను అడ్డం పెట్టుకుని చేస్తున్న పనులను మాత్రమే మేము ఎత్తి చూపామని జన సైనికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సోని. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక జన సైనికుల్లో అదేవిధంగా తెలుగుదేశం వర్గాల్లో ఒక కలకలం అయితే రేపుతున్న పరిస్థితి అయితే ఉంది సోని. థ్యాంక్ యూ రవిచంద్ర. రాప్తాల్లో వైసీపీ సిద్ధం సభ జరగనుంది. ఇవాళ అనంతపురం జిల్లా రాప్తాల్లో జరిగే వైసీపీ ఎన్నికల శంఖారావ సభ సిద్ధంలో సీఎం జగన్ పాల్గొనున్నారు. ఇందుకోసం మధ్యాహ్నం 1:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సీఎం రాప్తాడు చేరుకుంటారు. సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి జగన్ తాడేపల్లి చేరుకుంటారు. ఇప్పటికే జరిగిన 2 సిద్ధం సభలు వైసీపీ శ్రేణులు జోష్ నింపాయి. ఈ సభ నేపథ్యంలోనే అనంతపురంలో 2024 ఎన్నికల్లో 151 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. రాప్తాడు సిద్ధం సభ అనంతరం వైసీపీ ఎన్నికల ఊపందుకుంటుంది. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభ విజయవంతానికి కృషి చేస్తున్నారు. రాబోయే ఎన్నికలకు పూర్తిగా వైసీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈ సభతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 సిద్ధం సభలు పూర్తవుతాయి. ఆంధ్రప్రదేశ్లో మడత పెట్టుకునే రాజకీయాలు రుంజుగా సాగుతున్న సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారు అనంతపురం జిల్లాకు రానున్నారు. రాప్తాల్లో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలో సీఎం పాల్గొని వైసీపీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. రాప్తాల్లో వైసీపీ సిద్ధం సభకు మాత్రం భారీ ఏర్పాట్లు ఓ రేంజ్లో చేశారు. కార్యకర్తల తరలింపు కూడా భారీ ఎత్తున జరగనుంది. లక్షల మంది వస్తారనే అంచనాలతో పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. స్థానిక వైసీపీ నేతలు కూడా జన సమీకరణపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. భీమిలి ఏలూరులో జరిగిన సభకు మించి భారీగా జనం వస్తారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో సీఎం జగన్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఏపీలో మరో సర్వే హల్చల్ చేస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తున్న వేళ ఇప్పటికే ఏపీ ఓటర్ ఎటువైపు అనే అంశంపై పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. తాజాగా అత్యంత ఖచ్చితత్వంతో ఓటరు నాడిని పసిగట్టింది స్వతంత్ర టీవీ. ఏదో తూతూ మంత్రంగా కాదు, ఒక్క రోజులో సర్వే చేసి మమ అని ముగించలేదు. మొత్తం 6 రోజుల పాటు శాస్త్రీయ పద్ధతిలో వివిధ వర్గాలకు చెందిన వారి అభిప్రాయాలను విస్పష్టంగా వెలుగులోకి తెచ్చింది స్వతంత్ర టీం. ఇంతకీ స్వతంత్ర సర్వేలో ఏం తేలింది? వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి ఎదురుగాలి తప్పదా? వై నాట్ 175 వర్కౌట్ కాలేదా? ఏపీలో టీడీపీ జనసేన కూటమి కుమ్మేనుందా? అసలు అధికార పీఠంపై కూర్చునేది ఎవరు? లెట్స్ వాచ్ స్వతంత్ర ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్ట్. ఏపీలో ఎన్నికల ఫీవర్ పీక్ స్టేజ్కు చేరిపోయింది. మరో 2 నెలల్లో ఏపీ ఎన్నికల కురుక్షేత్రం మొదలు కానుంది. ఇప్పటికే ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షాలు తమ తమ చతురంగ బలాలతో ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో గెలిచే నిలిచే రేసు గుర్రం ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రజల మూడ్ను కొన్ని సర్వేలు అంచనా వేశాయి. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ ఓటర్ల నాడిని పసిగట్టే ప్రయత్నం చేసింది స్వతంత్ర టీవీ. అసలు వైసీపీ ప్రభుత్వంపై సామాన్య జనం ఏమనుకుంటున్నారో కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు చేపట్టిన స్వతంత్ర టీవీ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సర్వేలో రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిదే విజయమని ప్రజలు తేల్చి చెప్పారు. అధికార వైసీపీకి పరాజయం తప్పదని కుండబద్దలు కొట్టారు. స్వతంత్ర సర్వేలో మొత్తం 1,58,000 మందికి పైగా ఓటర్లు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు ప్రతి విమర్శలపైన ఈ సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని గెలిపిస్తామని మెజార్టీ ప్రజలు సర్వే ద్వారా తేల్చేశారు. స్వతంత్ర టీవీ జరిపిన సర్వేలో 67% మంది రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీ జనసేన కూటమిదేనని స్పష్టమైన తీర్పునిచ్చారు. 1,50,000 మందిలో టీడీపీ జనసేనకు అనుకూలంగా 105,860 మంది ఓటు వేశారు. వైసీపీకి అనుకూలంగా కేవలం 47,400 మందే ఓటేశారు. అంతేకాదు 5 ఏళ్ల అధికార వైసీపీ పాలనపై సామాన్యుల నుంచి మధ్యతరగతి వరకు ప్రతి ఒక్కరూ పెదవి విరిచారు. తద్వారా 2024 ఎన్నికల్లో తమ ఓటు టీడీపీ జనసేన కూటమికేనని పరోక్షంగా తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్తున్న ప్రజలు వైసీపీని ఓడించడానికే సిద్ధమయ్యారన్న విషయం స్వతంత్ర టీవీ సర్వేలో స్పష్టమైంది. ప్రధానంగా రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, మచ్చుకైనా కనిపించని అభివృద్ధి, పెరిగిన ధరలు ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలుగానే ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని స్వతంత్ర వెలుగులోకి తెచ్చిన సర్వే ద్వారా విస్పష్టంగా చెప్పారు ఓటరు మహాశైలు. ప్రస్తుత గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉందండి? పనితీరు ఎలా ఉంది? ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? గత ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పథకాలు ఇచ్చారు, బాగానే ఉందండి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ పథకాలు కొంతమందికే లబ్ధి చేకూరుతున్నాయండి, కొంతమందికి లబ్ధి చేకూరుతున్నాయి. గత ప్రభుత్వంలో మీకు పథకాలు వచ్చినాయా? గత ప్రభుత్వంలో పర్వాలేదు. టీడీపీ ప్రభుత్వంలో పథకాలు వచ్చినాయండి, పర్లేదండి. అందరికి సమన్యాయం జరిగింది. కానీ వైసీపీ గవర్నమెంట్లో కొంతమందికే సమన్యాయం జరిగింది, కొంతమందికి న్యాయం జరగట్లేదు. రాష్ట్రంలో ఉన్న పనితీరు కానీ వీటి గురించి పట్టించుకోవట్లేదు. పథకాలు అనేవి కామనే, ఏ ప్రభుత్వాన్ని పథకాలు ఇస్తుంది, దాని కాదు మనం పరిగణలో తీసుకోవాల్సింది. రాష్ట్రం ఒక డెవలప్మెంట్ కావాలి. రాష్ట్రం రోజు నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఫలానా కంపెనీ తీసుకొచ్చాం, ఫలానా యువకులకి, చదువుకున్న యువకులకి మనం ఉపాధి కల్పించాం, వాళ్ళు వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళాలి, మనం చదువుకున్న వాళ్ళు లేకుండా పోయింది. ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. టీడీపీ వస్తే బాగుంటుంది. రానున్న రోజుల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ. రానున్న రోజుల్లో నాకైతే జనసేన టీడీపీ కలిపి అధికారంలో వస్తాయని నేను అనుకుంటున్నాను. మరోవైపు స్వతంత్ర టీవీ సర్వే ఫలితాలను ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతలు స్వాగతిస్తున్నారు. జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శిస్తున్నారు. జగన్ 4.5 ఏళ్ల పాలనపై ఏపీ ప్రజల అభిప్రాయాన్ని స్వతంత్ర టీవీ తన సర్వేలో స్పష్టంగా బయటపెట్టిందని అంటున్నారు. ఎన్నికల స్కెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరుగుతుందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాక జరిగిన అన్యాయాల కృత్యాలు అంత కావు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించారు. ముఖ్యమంత్రి యొక్క ధనదాహంతో అవినీతి మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఈ రాష్ట్రం 20, 30, 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితో వేసిన ఫౌండేషన్స్ అన్ని కూడా మూలన పడేశారు. అమరావతిని సర్వనాశనం చేశారు. మన ప్రాంతాన్ని మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగలిగే సత్తా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ని పడుకోబెట్టేశారు. గుండ్లకమ్మ సంబంధించి కనీసం 3 గేట్లు కొట్టకపోతే పెట్టే దిక్కు లేదు. పశ్చిమ ప్రాంత ప్రకాశానికి ఆయువు పట్టైన వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంలో పడేశారు. కేవలం కంటి తుడుపుగా చర్యలు చేపడుతున్నారు కానీ పూర్తిగా ప్రభుత్వం ఒక పద్ధతిగా వ్యవహారం చేయట్లేదు. అలాగే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా యువత తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. చదువుకొని బ్రహ్మాండంగా మంచి భవిష్యత్తు మీద ఆశలు కలలు కన్నా యువత ఈరోజు నిర్వీర్యం అయిపోతూ ఉంది. అవకాశాలు లేక, ప్రభుత్వం పట్టించుకోక, ఆసరా లేక
ఈరోజు మద్యం మాఫియా వలలో, అలాగే గంజాయి మాఫియా వల్ల, మత్తు మాఫియా వల్ల పడి ఈరోజు యువత చిక్కుకుపోతూ ఉన్నారు. వీటన్నిటికీ విరుగుడు ఒక్కటే, ఈ ప్రభుత్వం పోవాలి, సైకిల్ రావాలి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు పార్టీల యొక్క కలయిక ద్వారా రేపు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక ప్రపంచం సృష్టించబోతూ ఉంది. ఈరోజు స్వతంత్ర టీవీ అనేటువంటిది చేసినటువంటి సర్వేలో కూడా 67% టీడీపీ జనసేన కూటమికి, 33% వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందనంటే ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఎంత స్థాయిలో ఉందో ఈ సర్వేని చూస్తేనే అర్థమవుతుంది. మేమైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ సర్వే తప్పు, ఇంతకంటే ఇంకా ఎక్కువగా ప్రజా వ్యతిరేకత ఉందనేది మా నమ్మకం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక స్వతంత్ర టీవీ సర్వే ఫలితాలు 100% నిజమవుతాయని జనసేన నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిదే అధికారమని, వైసీపీకి పరాభవం తప్పదని తేల్చి చెబుతున్నారు. స్వతంత్ర టీవీ నిర్వహించినటువంటి సర్వే ఖచ్చితంగా నిజమవుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజానీకం ఇప్పటికే 75 నుంచి 80% మంది ప్రజలు జనసేన టీడీపీ కూటమి రావాలని, వైసీపీ ఓడిపోవాలని ఈ రోజున ప్రజలు ఇక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటా ఉన్నారు. వారి మనసులో ఉన్నటువంటి మాటను బహిర్గతం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా స్వతంత్ర టీవీ నిర్వహించినటువంటి సర్వే ఖచ్చితంగా 100% నిజం అవ్వాలి. అదేవిధంగా జనసేన టీడీపీ కూటమి గెలుస్తుందని వారు చెప్పినటువంటి మాట రాబోయే రోజుల్లో యథార్థమవుతుందని కూడా మేమైతే విశ్వసిస్తాం. ఇదిలా ఉంటే స్వతంత్ర టీవీ సర్వే ఫలితాలు చూశాక అధికార వైసీపీ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. తాజాగా స్వతంత్ర టీవీ సర్వే బయటకు రావడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందట. రాష్ట్రంలో అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు చర్చించుకోవడం వైసీపీకి మైనస్ గా మారుతుందా అనే ఆందోళనలో వైసీపీ క్యాడర్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ క్యాడర్ పట్ల సీఎం జగన్ నిర్లక్ష్యంగా ఉండటం, సిట్టింగ్లు మార్పులు చేర్పుల్లో గందరగోళం వంటి అంశాలు ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అలాగే సీఎం జగన్ కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చేయడం కూడా పార్టీపై వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు స్వతంత్ర టీవీ సర్వే ఫలితాలు వాస్తవానికి చాలా వరకు దగ్గరగా ఉన్నాయని లోలోపన మథన పడుతూ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్ కు చేరిపోతుంది. ఈసారి ఎవరిది అధికారం అనే సస్పెన్స్ కొనసాగుతోంది. మరి రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు అనేది తేలాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. 9 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు కీలక తీర్మానాలు చేసింది. ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల, కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై సభలో వాడివేడిగా చర్చించింది. అటు అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో సభ దద్దరిల్లింది. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం మీద జరిగిన చర్చతో ముగిసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2.75 లక్షల కోట్ల బడ్జెట్పై సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే గవర్నర్ ప్రసంగం, బడ్జెట్, ఇరిగేషన్పై వైట్ పేపర్, కేఆర్ఎంబీ వంటి విషయాల్లో వాడివేడి చర్చ జరిగింది. అన్ని అనర్థాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కారణమంటూ కాంగ్రెస్ విమర్శల దాడిని పెంచింది. మరోవైపు ఈ బడ్జెట్ సమావేశాల్లో బీసీ కులగణనపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అలాగే కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని అసెంబ్లీ తీర్మానించింది. Fluctuations and pledged to implement robust policies that ensure their prosperity. Through initiatives like Raitu Bharosa,
and crop loan waiver, we aim to empower our farming community with crop diversification programs, horticulture promotion, quality seeds and advanced agricultural practices. Our vision is not only to enhance agricultural productivity but also to create a sustainable and thriving environment for our farmers. అయితే ప్రభుత్వ వాదనను బీఆర్ఎస్ బలంగా తిప్పికొట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ గత బీఆర్ఎస్ పాలన వల్ల తెలంగాణకు చేకూరిన ప్రయోజనాలను ఆ పార్టీ నేతలు వివరించే ప్రయత్నం చేశారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయలేదని మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి ఆరోపించారు. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలయాపన చేయకుండా తక్షణం ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు బంధు విషయంలో వారు కొన్ని సంవత్సరాలది ఉటంకించే ప్రయత్నం చేసినారు. రైతు బంధులో వారు చెప్పిన దాంట్లో కొంతవరకు సత్యం, కొంతనేమో సత్య దూరం. ఏంటి, మేము చిన్న రైతులకు 7,500 కోట్లు రైతు బంధు వేయాల్సి ఉంటే దాదాపు 6,000 కోట్లు మొదటి నెల రోజుల్లోనే ఇచ్చాం. ఏదైనా చివరి 200, 300, 500 కోట్లుంటే ఆలస్యం జరిగి ఉండొచ్చు. కానీ మీ హయాంలో ఇచ్చింది 200, 300 మొదలు ఇవ్వాల్సింది చాలా ఎక్కువ ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష. పేరుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు అయినప్పటికీ ఇరిగేషన్ పైనే ఎక్కువ చర్చ జరిగింది. కేఆర్ఎంబీ పరిధిలోని ప్రాజెక్టులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాగానే కేంద్రానికి అప్పగించిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తే బీఆర్ఎస్ హయాంలో కేఆర్ఎంబీ ప్రాజెక్టులు కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగారు. అంతేకాదు, కేఆర్ఎంబీ సమావేశంలో గత ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పలు ఆధారాలను సభ ముందుంచింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే కేఆర్ఎంబీ సమావేశంలో ప్రాజెక్టులను అప్పగించేందుకు ఒప్పుకుందని బీఆర్ఎస్ తిప్పికొట్టింది. కేఆర్ఎంబీ సమావేశంలో నమోదు చేసిన మినిట్స్ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు రెండు పక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. గట్టి వాదోపవాదాల అనంతరం ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించబోమని తీర్మానం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. ఇంత స్పష్టంగా ఇట్లా చేయకూడదు అధ్యక్ష. ఒక గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ఒక అసెంబ్లీలో పెట్టేప్పుడు మొన్న కూడా దీని మీద డిస్కషన్ వారం రోజుల క్రితం అయింది. అన్ని ఆధారాలతో సహా నేను ఈ సభలో మాట్లాడాను. అయినా మళ్ళీ ఇక్కడ అదే రాశారు. ఇక్కడ దీని గురించి అధ్యక్ష, అసలు ఈ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. ఈ జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా 29 జనవరి 2020 నాడే మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. నంబర్ 1. 5 మే నాడు జీవో వస్తే 12 మే అంటే కరెక్ట్గా వారం లోపలనే 12 మే 2020 నాడు కూడా కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబీకి మేము కంప్లైంట్ చేశాం. ఆ లెటర్లు కావాలంటే మీ ద్వారా సభకు వారికి పంపిస్తా అధ్యక్ష. కానీ మేము అసలు ఫిర్యాదే చేయలేదు అనేటువంటి ఒక సత్యదూరమైన విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెప్పి తప్పుదో పట్టించడం కరెక్ట్ కాదు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కలిశారు. అనేక సందర్భాల్లో ఈ నీటి వాటాల గురించి చర్చించారు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి టెండర్ కాల్ ఫర్ అయినాక కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది, మీరు ఢిల్లీకి రండి, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ చేద్దాము అని. అపెక్స్ కౌన్సిల్ మీటింగు అవాయిడ్ చేయడానికి, ఐ స్టాండ్ కరెక్టెడ్, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ చేద్దామని వీడియో కాన్ఫరెన్స్లో అర్ధగంట మీటింగ్ చేసి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబ్జెక్షన్ చెప్పుంటే టెండర్ ప్రక్రియ ఆగిపోయేది. ఆ టెండర్ ప్రక్రియ పూర్తయి అగ్రిమెంట్ అయినాక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోయిన విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానికం తెలియజేస్తారు. ఇక చివరి రోజు సభలో ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కాళేశ్వరంలో అవకతవకలు, మేడిగడ్డలో పిల్లర్లు కుంగుబాటు లాంటి అంశాలను సభ ముందుంచారు ఉత్తమ్. అయితే గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం మానుకోవాలని, అన్ని రకాల విచారణలకు తాము సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే న్యాయ విచారణ చేయాలని బీఆర్ఎస్ సవాల్ విసిరింది. ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా. మీరు బాధ్యులు, మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు. మిమ్మల్ని ఎందుకు 2014 నుంచి 18 వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి 18లో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా బర్తరఫ్ చేసిండని నేను అడుగుతున్నా. మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ శాఖకు మంత్రి, ఈ పాపాలకంతా వాళ్ళిద్దరు కారణం కాదా అధ్యక్ష? వీళ్ళిద్దరు కలిసి
ఈ రకంగా తెలంగాణను మొత్తం చెదలు పట్టించింది అధ్యక్ష. తెలంగాణను మొత్తం దోపిడి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు, తొండి వాదనలు వద్దు హరీష్ రావు గారు. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీ కులగణన చేపట్టే విధంగా అసెంబ్లీ తీర్మానించింది. అయితే ఈ తీర్మానం సందర్భంగా సభలో వాడివేడి చర్చ జరిగింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడిన బీసీల ప్రయోజనం కోసం తీర్మానం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ తీర్మానం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, బీసీ జనగణనకు చట్టబద్ధత కల్పించే బిల్లును సభలో ప్రవేశపెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ప్రభుత్వం మాత్రం తీర్మానం ద్వారానే ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని, బీసీ కులగణన త్వరలోనే చేపడతామని ప్రకటించింది. తీర్మానాన్ని ఆమోదింపజేసుకుంది. మీరు మొన్ననే ఒకటి కామారెడ్డిలో ఒక రిజల్యూషన్ చేశారు, బీసీ డిక్లరేషన్ చేశారు అధ్యక్ష. అందులో చాలా బీసీలకు పెద్ద పెట్టేస్తారు అధ్యక్ష. సో ఆ ప్రకారంగా మీరు మాకు విద్య నెంబర్ 1, అందులో ఉద్యోగం నెంబర్ 2, ముఖ్యంగా లోకల్ బాడీస్, ఎందుకంటే ఇప్పుడు సెన్సెస్ కాదు. సో చట్టసభల్లో మేము డిమాండ్ చేసే అవకాశం లేదు. చట్టసభలలో మాకు రాజ్యాధికారం కావాల్సింది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. కాబట్టి లోకల్ బాడీలో మీకు అధికారం ఉన్నది, లోకల్ బాడీలో మాకు ఎంత శాతం మీకు ఇవ్వగలుగుతారు. మీరేమి ఇచ్చారు? మీరు కామారెడ్డిలో మీరు ఏం చెప్పిన డిక్లరేషన్ 42% మీకు లోకల్ బాడీస్లలో మీకు ఇస్తున్నారు. మరి రేపు పొద్దున మీరు చేసిన 42 మీకు ఇచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ కనుక 50% దాటిపోతే మీరు ఏం స్టెప్ తీసుకోగలుగుతారు? 50% రిజర్వేషన్ దాటిన తర్వాత దాన్ని కూడా క్లియర్గా మీకు బిల్లులో పెట్టేటప్పుడు కొంత చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది అధ్యక్ష. ఇంకోటి, మరి దీనికి టైం బాండ్ ఎంత, ఎన్ని ఫేసులు చేస్తారు? మీకు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల లోపల సర్వే మొత్తం కంప్లీట్ చేస్తారా? ఆ సర్వే చేసిన తర్వాత దాన్ని చట్టాన్ని ఎన్ని రోజులు మాస్తారు? విధి విధానాలు ఎప్పుడు చెప్తారు? దీనికి టైం బాండ్ ఏమైనా ఉందా? సో మీరు ఏమిటి తీర్మానంలో పెద్ద ఏం లేదు టైం బాండ్. మొదటి ఫేజ్లో ఎంత ఇస్తారు? ఒకటే ఫేజ్ చేస్తారా? ఒక ఫేజ్ 2 ఫేజ్ చేస్తారా? టైం బాండ్ ఎంత? టైం లిమిట్ ఎంత? 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నటువంటి మాజీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు నిన్న ఈ బిల్లు తీర్మానం ప్రవేశపెట్టే సందర్భంగా అనేక సార్లు సభను డైవర్ట్ చేసే విధంగా గ్యారంటీల మీద, డిక్లరేషన్ల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇది ఒక చారిత్రాత్మకంగా అటువంటి గ్యారంటీలు కావచ్చు, డిక్లరేషన్లు అమలు జరగడానికి పునాది లాంటి యొక్క తీర్మానం అమలు చేసుకునే సందర్భంగా వారు మాట్లాడిన తీరు చాలా విచారకరం. నేను అడుగుతా ఉన్నా, సదరు శాసనసభ్యుడు, సదరు మాజీ మంత్రి, నిజంగా నీకంత చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలుగా మీ సభలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు సకల జనుల ఏదైతే సర్వే జరిగిందో ఆ సర్వే నివేదికలను బయట పెట్టమని ఎన్నడైనా కనీసం నోరు విప్పి అడగలేకపోయినా కనీసం మీరు ఎప్పుడైనా ఒక లేఖనన్నా రాసిరా మీ ప్రభుత్వానికి? మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఎప్పుడైనా అడిగిరా అని అడుగుతా ఉన్నా. అయితే సభ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించడం, మేడిగడ్డలో పిల్లర్ల కుంగుబాటు ప్రదేశానికి ఎమ్మెల్యేలను తీసుకువెళ్లడం లాంటి ఘటనలు రాజకీయ దుమారం లేపాయి. మొత్తానికి 9 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు హాట్గా జరిగాయి. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సభ ముందుంచి విమర్శల దాడిని పెంచితే తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమని బీఆర్ఎస్ సవాల్ విసురుతోంది. KV Bulletin Updates. For more updates, keep watching Swatandhra News.